ఢిల్లీలో ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ రమేష్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై భక్తుల్లో ఆందోళన నెలకొందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యాశ పనుల కారణంగా సమాజం ఈ ఆరోపణలను నమ్మిందని పేర్కొన్నారు. లడ్డూ కల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారని చెప్పారు. లడ్డూ వివాదంపై అసెంబ్లీలో చర్చ జరిగితే జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హిందూ సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు. ప్రసాదాన్ని అపవిత్రం చేశారని నమ్మి మనందరికీ తెలుసు. అనేక రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మహాప్రసాదం లడ్డు ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా నమ్మాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి తాలూకా చేసినటువంటి పాపాల కారణంగా, వారు చేసినటువంటి అత్యాశ పనుల కారణంగా వారు పాలు లేకుండానే కృత్రిమ నెయ్యిని సృష్టించి ఆ విధమైనటువంటి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని నమ్మింది ఈ సమాజం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఆనాటి చైర్మన్ గా స్వతహాగా రసాయనాలు కలిపామని చెప్పినటువంటి మాట వాస్తవం. అయితే ఈ రోజుటి కూడా హిందూ సమాజం, స్వామివారి భక్తులందరూ కూడా ఒకటి కోరుకుంటున్నారు. స్వామివారి ప్రసాదం మీద, స్వామివారి ఆలయం మీద నిరంతరము ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరగాలని కోరుకోవట్లేదు. స్వామివారిని నిజంగా స్వామివారి యొక్క ప్రసాదానికి అపవిత్రం చేసినటువంటి మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేయకుండా ఉండినట్లయితే ఈరోజు అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి ఒక అర్థవంతమైనటువంటి చర్చలో ఆయన భాగస్వామి అయ్యి ఆయన ఏదన్నా ఉంటే తన యొక్క ఆలోచన విధానాన్ని, తన యొక్క తప్పిదాలు లేవని నిరూపించుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని స్వతహాగా ఆయన ఎందుకు పోగొట్టుకుంటాడని చెప్పి సమాజం అంతా కూడా ప్రశ్నిస్తుంది. మనందరికీ తెలుసు, అనేక రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మహాప్రసాదం లడ్డు ఏదైతే ఉందో దానిలో కల్తీ జరిగిందని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వెంకటేశ్వర స్వామి